ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డ్ 43వ సచివాలయ పరిధిలోని టౌన్ ఏ బ్లాక్ కన్వీనర్ సాదిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిక హాజరయ్యారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ హిందూపురం మున్సిపాలిటీ పరిధి 6వ వార్డ్ 43వ సచివాలయంకు డిబిటీ క్రింద 5,37,29,940 రూపాయలు, నాన్ డిబిటీ క్రింద 4,50,70,537 రూపాయలు, మొత్తం డిబిటీ నాన్ డిబిటీ కింద 9,88,477 రూపాయలు ప్రజలకు లబ్ధి చేకూరిందని అన్నారు. ఎన్నికల సమయంలో 100 కొద్ది అమలు కాని హామీలు ఇవ్వడం, తీరా ఆ ఎన్నికలు గెలిచాక మేనిఫెస్టోని మాయం చేయడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిపోయింది. కానీ ఆ పరిస్థితి సమకూలంగా మార్చాలని కల్పించారు. అదేవిధంగా వైఎస్ జగన్ 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో 2 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ 53 నెలల కాలంలో దానిని చిత్తశుద్ధితో అమలు చేసి ఒక క్రొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. 2024 ఎన్నికలు మళ్లీ పూటకపు హామీలతో వస్తున్నావు. మీ అబద్ధపు మాటలు మాకు తెలుసు, నిన్ను నమ్మం బాబు. ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక కొడుకులా మా కష్ట సుఖాల్లో మాకు అండగా నిలిచే మా జగనన్నని నమ్ముతామని వార్డు ప్రజలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ బలరాం రెడ్డి, కౌన్సిలర్లు రోషన్ అలీ, మల్లికార్జున, నాగేంద్రమ్మ, గిరి, మల్లికార్జున గౌడ్, కిరోసిన్ బాబు, జయప్ప, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఫారూక్, వార్డ్ ఇన్ఛార్జీలు మల్లికాబాను, డిష్ చాందు బాషా, నాగరాజు, నారాయణ స్వామి, నాయకులు సోమశేఖర్ రెడ్డి, అబూబకర్, సికిందర్, రేష్మా, సునీత, అతవుల్లా, అల్లాబకాస్, అన్సర్ తదితర అధికారులు, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, వాలంటరీ, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ పరిధిలో లబ్ధిదారులు పాల్గొన్నారు. राजशेखर रेड्डी जीतने के वास्ते पादा यात्रा नहीं करे, सियासत के वास्ते नहीं पादा यात्रा करे. राजशेखर रेड्डी पादा यात्रा करे तो हमारे माँ बहनों को क्या तकलीफ है, हमारे माँ बहनों को शहरों में क्या तकलीफ है और गलियों में क्या तकलीफ है, ये तकलीफा देखने के वास्ते पादा यात्रा पैदल चले, पूरा स्टेट पैदल चले. ये पादा यात्रा करे, करने के बाद देखे हमारे माँ बहनों सेहत से तकलीफ पड़ रही, हॉस्पिटल को जाना बोले तो पैसे की तकलीफ है. बोल को वो एक मैसेज ले लिए उन्होंने, वो एक मैसेज लिए. उसके बाद हमारे मुसलमान माइनॉरिटीज पढ़ने की ताकत है. एक कुरान मदरसे को जाकर एक कुरान पढ़ को हमारे दिल और जहन में बैठक करती ही इतनी पढ़ने की ताकत है. ये आपको मदरसे में फ्री पढ़ा रही, फ्री पढ़ाने के वजह से हमारे बच्चे कुरान पढ़ को पूरी दिल और जहन में रख को 26 दिन तरावी पढ़ाती. ऐसा एजुकेशन जो दीनी माहौल के बाद दुनिया दस्तूर के हिसाब से एजुकेशन पढ़ना कर को बोले तो हर माँ बाप को भी मेरा बच्चे को पढ़ाना कर को बोल को हर माँ बाप को भी ख्वाहिश है. लेकिन हमारे चंद माँ और बहनों को पैसे की जरूरत की तकलीफ से नहीं पढ़ा सकते थे. वो राजशेखर रेड्डी देखने के बाद क्या करे, फीस रिएम्बर्समेंट ले लेंगे तो ये हमारे बच्चे पूरे पढ़ती को बोल को फीस रिएम्बर्समेंट के बारे में ये पादा यात्रा में सोचने के बाद माइनॉरिटीज को बोले तो इसमें मुसलमान भी आती. 4% रिजर्वेशन ले लेके 4% रिजर्वेशन ले लेके आने से आज हमारे मुसलमान भाई और बहनों सब पढ़ को हर गली में देखो, हर शहर में देखो डॉक्टर इंजीनियर बन रही. इसकी तो भी इसके पहले जो टीडीपी थी ये सब नहीं सोची, कई सालों से थी. राजशेखर रेड्डी सोचने के बाद स्वागतम सुस्वागतम మన హిందూపురం దిగడి ఆత్రం పడుంది హిందూపురం దీపికా గారికి 6వ వార్డు ప్రజల నుంచి 6వ ఇక్కడ ఉన్న స్టేజ్ పై నాయకుల నుంచి స్వాగతం పలుకుతున్నాం. దీపికా గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇక్కడ ఉన్న అందరికీ చైర్పర్సన్ బలరాం రెడ్డి గారు, వైస్ చైర్మన్ అందరికీ స్వాగతం పలికిస్తున్నాము. మళ్ళీ కంటిన్యూ
అలాగే ठीक है उर्दू में बोल ठीक है तो हमारे माँ में बोल ऐसा 4% रिजर्वेशन ले लेंगे राजशेखर रेड्डी 4% रिजर्व में एमटेक और इंजीनियर डॉक्टर MBBS कई लोग देंगे खुद हमारे घर में भी 1 रुपया भी खर्चा नहीं जैसा डॉक्टर बन गए। ये क्या है राजशेखर रेड्डी की बदौलत से आज माइनॉरिटीज एक स्टेज को आगे पूरे। इसके बाद सन गवर्नमेंट बदलने के बाद बराबर सहूलत नहीं देने से फिर जरे पदकमा पूरे भी बंद होने की वजह से हमना तकलीफ आ शुरू है। ये एक बेटे जगनमोहन रेड्डी जो राजशेखर रेड्डी करे थे ये पदकमा पूरे जैसे के वैसे देना हमारे बाप का नाम ठिकाना अगर बोल को हर बात हर बेटे को भी होता हमारे बाप का नाम ठिकाना बोल को ऐसा जगनमोहन रेड्डी को भी ये सोचते हुए फिर उन्होंने पादा यात्रा करे। ये पादा यात्रा पैदल में ये है जो फिर उन्होंने जो क्या बंद हुए थे ये जो 108 बंद हुए थे ये सब फिर ले लेने की कोशिश करो। जो जगनमोहन रेड्डी आने के बाद ऐसा जो आरोग्यश्री ले लेके के बाद हॉस्पिटल को जाना बोले तो तकलीफ होती है लोगों को। 108 ले लेके वाह ये 108 ये चमचियन ग्राउंड में राजशेखर रेड्डी बोले कोई आज भी वो हमारे कानों में राजशेखर रेड्डी को याद कर लेता आज कानों में हमारी आवाज आती वो कई को बोले तो उसे हरिया में रहने वाले को बहुत तकलीफ होती हिंदूपुर को आपको दिखा लेना बोले तो ऐसा पूरे बोले तो ऐसे बहुत है ऐसे पदकमा के बारे में बोल देंगे तो बहुत ही क्या आज वो पूरे हर एक चीज ऐसे पदकमा के बारे में बोल देंगे तो बहुत ही क्या आज वो पूरे हर एक चीज भी जो हमारे నేరుగా మా అక్క చెల్లమ్మల అకౌంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం కూడా ఇస్తున్నారు మీకు నేరుగా ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు మీ పైన ఒక నమ్మకంతో మా మహిళమ్మలు మా అక్క చెల్లమ్మలు మీరు ద్రోహం చేయరు మీకు అన్ని పథకాలు మీకు నేరుగా వస్తున్నాయి కాబట్టి మీరు ద్రోహం చేయరని ఒక ఉద్దేశంతో మీ పైన నమ్మకంతో ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఒక మహిళా అభ్యర్థికి పంపిస్తే మీరు గెలిపిస్తారని ఒక మీ పైన పెద్ద నమ్మకం పెట్టుకున్నారు। మీరు మా అక్క చెల్లమ్మలు మీరు మా బహను గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశంని గెలిపించుకొచ్చారు। ఈ ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి। మీ అక్క మా చెల్లమ్మ దీపికా గారికి మన చెల్లమ్మ మన అందరి చెల్లమ్మ ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి। ఇక్కడే మీకు దగ్గరలో ఆఫీస్ ఉంటుంది। అదే మీరు బాలకృష్ణ కలాలంటే ఎమ్మెల్యేకు హైదరాబాద్ కు పోవాలా హిందూపూర్ కు సంవత్సరానికి 1-2 సార్లు వస్తే ఆ 1-2 సార్లు కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలా। అపాయింట్మెంట్ తీసుకుంటే ఎవడో తోచేస్తాడో తెలియదు। బాలకృష్ణ అయితే మాత్రం కొడతాడు హెల్మెట్ వేసుకొని పోవాలా లేదంటే కొడతాడు బాలకృష్ణ। అలాంటి పరిస్థితి బాలకృష్ణకు ఉంది। కానీ మా చెల్లమ్మ ఇక్కడే పక్కనే ఆఫీస్ ఉంటుంది। మీ చెల్లమ్మ అనుకోండి మీ ఇంటి బిడ్డ అనుకోండి ఈ ఒక్కసారి గత 40 సంవత్సరాల నుంచి మీరు టీడీపీకి అవకాశం ఇచ్చినారు। ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక్కసారి మీరు గెలిపించండి। ఈ 5 సంవత్సరాల్లో ఎలా హిందూపుర్ని అభివృద్ధి చేయాలో మా చెల్లమ్మ చేపించి చూపిస్తారని చెప్పేసి మీకందరికీ చేతులెత్తి జోడించి నమస్కరిస్తూ మీరు మా బహనకు మా అక్క చెల్లమ్మలకు నా స్టేజ్ మీద ఉన్న నాయకులకు మనం కూడా ఏమి విభేదాలు లేకున్నట్ల కలిసి గట్టిగా పనిచేసి ఈ ఒక్కసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాము। మీకందరికీ చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నా। ఈ ఒక్కసారి మా చెల్లమ్మ దీపిక గారిని గెలిపించుకుంటాము। ఈ అవకాశం ఇచ్చిన అందరికి పెద్దలకి చేతులెత్తి జోడించి నమస్కరిస్తూ అస్సలాము అలైకుం। అందరికీ నమస్కారం। సభకు అస్సలాము అలైకుం। మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉంది। మేము వచ్చినాం మీ ముందుకి అప్పుడప్పుడు కనబడుతున్నాం కూడా। ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినది మళ్ళీ మన జగనన్న ఎందుకు కావాలి అని మన పార్టీ పెద్దలందరూ మీకు వివరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము। వైఏపీ నీడ్స్ జగన్ ఆంధ్రాకి మళ్ళీ జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన వార్డ్ ఇన్ఛార్జ్ గారు సభాధ్యక్షులు మరియు మన చైర్మన్ అక్క గారు వైస్ చైర్మన్ అన్న గారు మన మిగతా వార్డ్ కౌన్సిలర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు మీరు చూడొచ్చు।
వార్డ్ ఇన్ఛార్జ్లు కూడా ఉన్నారు. మరియు 6వ వార్డ్ ప్రజలందరికీ ఈరోజు స్వాగతం కోరుతూ, వచ్చిన 5 సంవత్సరాలనే మన జగనన్న మనందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇచ్చినాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందుకుంటున్నాము. ఎందుకు ఈ సంక్షేమ పథకాలు? సమాజంలో ఉన్న పేద వర్గాలు మేము కూడా అందరి ముందర తలెత్తుకొని బతకాల, సమానంగా ఉండాలి, మేము ఎదగాలి అని మన జగనన్న మేము తినేదానికి కానీ, మన పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి కానీ, ఏమైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవాలంటే దాన్ని కూడా నేనే పెట్టుబడి ఇస్తానని మన జగనన్న ముందుకు వచ్చినాడు సంక్షేమ పథకాల ద్వారా. ఇవన్నీ రోజు ఉన్న సమస్యలు తినడానికి కానీ ఏమైనా కానీ తీరితేనే ముందుది మేము ఆలోచిస్తున్నాము. కాబట్టి మన జగనన్న ఇవన్నీ మనకి సదుపాయాలు కల్పిస్తున్నాడు సంక్షేమ పథకాల ద్వారా. ఎప్పుడైతే ఒక సమాజంలో పేదలు బాగుంటారో అప్పుడే సమాజం బాగుపడుతుంది అనేది మన జగనన్న సిద్ధాంతం. ఇలాంటి ముఖ్యమంత్రిని పోగొట్టుకుంటే బాగుపడం. అందుకు మనం జగనన్న రాబోయే ఎన్నికల్లో మనకి కావాలండి. ఇంకొక విషయం ఏమిటంటే, మన జగనన్న లేకపోతే ఈరోజు మేము కూడా మీ సేవ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఏ లీడర్స్ కూడా అప్పుడప్పుడు వార్డులో కానీ ఏరియాలో కానీ కనపడరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక కౌన్సిలర్ అయినా ఒక ఇన్ఛార్జ్ అయినా ఎవరు కనపడరు. అదే కాకుండా వాలంటీర్ వ్యవస్థ మరి ముఖ్యంగా ఏ సంక్షేమ పథకాలు జగనన్న ఇస్తున్నాడో అవన్నిటినీ మన ఇంటి వద్దకే తీసుకొస్తాండేది మన వాలంటీర్స్.